14 నెలల కుతంత్ర పాలనను తిరస్కరించిన పట్టభద్రులు బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు బీజేపీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ 14 నెలల కుతంత్ర పాలనను తిరస్కరించిన పట్టభద్రులు, బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ను కూడా తిప్పికొట్టిన విద్యావంతులు, బీజేపీ విజయానికి కట్టబెట్టిన మేధావులకు, పట్టభద్రులకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటిని కైవసం చేసుకున్న సందర్భంగా గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ ఇందిరా పార్క్ చౌరస్తాలో గజ్వేల్ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు పంచాల అశోక్ గౌడ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలాన్ని, ప్రజాదరణను మరోసారి స్పష్టం చాటిందన్నారు. ఈ విజయాన్ని అందించిన తెలంగాణ మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులందరికీ ఈ విజయం కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 2 ఉపాధ్యాయ అదేవిధంగా ఒక గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరగడం జరిగిందో, ఈ ఎలక్షన్లో ఏదైతే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఏదైతే టీచర్స్ మరియు అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీని భారతీయ జనతా పార్టీ ఏదైతే కైవసం చేసుకోవడం ఉందో, ఇది పెద్ద ఎత్తున తెలంగాణకు బానిస సంఖ్యలు విముక్తి కలిగించడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 13 నెలల అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యత స్వీకరించి 13 నెలలు గడుస్తూ ఉంది. 13 నెలలకే ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ప్రజలలో మేధావి వర్గం ఏదైతే ఉందో, ఉపాధ్యాయులు అదేవిధంగా పట్టభద్రులకు ఈరోజు వ్యతిరేకం కావడం జరిగింది తెలంగాణలో అని చెప్పి ఈ ఫలితాలు నిదర్శనమని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీ వైపు నిలబడమే కానీ, పట్టభద్రులు భారతీయ జనతా పార్టీ నిలబడమే కానీ ఇది శుభ పరిణామం చెప్పి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు గజ్వేల్ బీజేపీ పక్షాన తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కు 10 సంవత్సరాలు పడితే ఈరోజు మీకు కేవలం 13 నెలలే పట్టింది ఈరోజు ప్రజలతో చీకొట్టించుకోవడానికి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 2028లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అయితే గ్యారంటీగా ఈరోజు తెలంగాణలో ఖాయమైపోయిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నువ్వేదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చినావో, ఇదైతే హామీలు నిలబెట్టుకోలేక ఫెయిల్ అయిపోయినావు. అదేవిధంగా టీచర్లకు సంబంధించినటువంటి ఏదైతే హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయినావు. కాబట్టి ఈరోజు ఈ ఎన్నిక నీకు చెంపపెట్టు లాంటిదని తెలియజేస్తావు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు టీచర్లకు సంబంధించినటువంటి 317 జీవో ఈరోజు భార్యాభర్తలు టీచర్లుగా ఉంటే ఒకరిని చెట్టుకోల్ని పుట్టకోల్ని వేసేటువంటి 317 జీవో గురించి ఆనాడు భారతీయ జనతా పార్టీ కొట్లాడింది. కాబట్టి ఈరోజు అయితే అది గుర్తుంచుకొని ఉపాధ్యాయులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు నిలవడం వాళ్లకు టీచర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్రంలో గత 10 ఏళ్లలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్న కేసీఆర్ గారు నిరుద్యోగులను పట్టించుకోకుండా ఈరోజు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరుద్యోగాన్ని విస్మరిస్తా ఉన్నాడు. ఇదే పట్టభద్రులు ఈరోజు మీకు చెంపచెల్లు అనిపించారని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ, ఈరోజు ప్రజలు కూడా రైతులు, యువకులు, మహిళలు ఆలోచించాలని చెప్పి మేము తెలియజేస్తూ, రాబోయే ఎన్నికలు ఏవి జరిగినా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావడానికి అందరూ శాయశక్తుల కృషి చేయాలని చెప్పి మా కార్యకర్తలు కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.